వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఎపిసోడ్ అయిన తర్వాత లైవ్లో చాలా జరిగింది. సో నేను ఎపిసోడ్ అయ్యి నేను రివ్యూ అప్లోడ్ చేసి లైవ్ పెట్టేటప్పటికి లైవ్లో ఏం జరుగుతుందంటే నిఖిల్ యష్మి మాట్లాడుకుంటారు. సో ఇవి కాకుండా చాలా జరిగాయి, అవన్నీ చూద్దాము. కాకపోతే నిఖిల్ను యష్మి మాట్లాడుకునేటప్పుడు అంతకంటే ముందు మీరు చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కదా. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అయినా నోటిఫికేషన్ రాకపోతే మన వాళ్ళు కొంతమంది ఇస్తున్న అడ్వైజ్ ఏంటంటే ఒక లైక్ చేస్తే నెక్స్ట్ టైం మనకి వస్తుంది వీడియో అని అంటున్నారు. సో ఆ పని చేసి చూడండి. ఎవరికైతే నోటిఫికేషన్స్ రావట్లేదో వాళ్ళు ఒకసారి లైక్ చేసి చూడండి, మేబీ రేపు వస్తుందేమో. సో అది లైక్ ఎందుకు రావట్లేదో నాకైతే అర్థం అవ్వట్లేదు. సో ఇది మన కింద కామెంట్ సెక్షన్లో చూస్తే ఇలా చేయండి అని చెప్తున్నారు. సో మీ సజెషనే నేను మీకు మళ్ళీ ఇస్తున్నాను అనమాట. సో ఏమవుతుందంటే యష్మిని నిఖిల్ మాట్లాడుకుంటారు. అలాగే నా వీడియో మీకు ఏమన్నా ఎక్కువ లెంత్ అనిపిస్తుంది అనుకోండి, సెట్టింగ్స్లోకి అక్కడ ఇలా రౌండ్గా ఉంటుంది కదా వీడియోలో, సైడో కిందో అక్కడ క్లిక్ చేసి స్పీడ్ పెంచుకోండి. 1.50 అక్కడ పెట్టుకుని చూసండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఎలాగో తక్కువే చేస్తా. సో అది యష్మి నిఖిల్ వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది యష్మి ఏదైతే మణికంఠ అని వీడియో చూపించారు కదా. సో మరి నేను లైవ్ చూడడం స్టార్ట్ చేసేటప్పటికి ఆ సీన్ అయిపోయిందో ఏమో తెలియదు, కానీ మణి అంట కన్ఫెషన్ రూమ్లోకి వచ్చిన తర్వాత ఆదిత్య గారి దగ్గర ఏడ్చాడంట. యష్మి రాంగ్గా అర్థం చేసుకుంది, నాకు అసలు అలాంటి ఉద్దేశమే లేదు, ఏ రకమైన చెడు ఉద్దేశంతో నేను యష్మి దగ్గరికి వెళ్ళలేదు, జస్ట్ తను నేను నామినేషన్ చేశానని ఫీల్ అవుతుందని జస్ట్ నేను తను కన్సోల్ చేయాలనుకున్నాను అని చెప్పేసి ఆదిత్య దగ్గర బాధపడ్డాడంట. ఆ తర్వాత మళ్ళీ నిఖిల్ దగ్గర బాధపడ్డాడంట. సో ఇక్కడ యష్మి ఏమంటదంటే పాపం అక్కడ ఏం చూపించారో మణికి, పాపం మణిది కూడా తప్పులేదు, కానీ నాకేమో తను నామినేషన్ చేసిన తర్వాత నాకు తనతో ఫ్రెండ్షిప్ చేయాలనిపించట్లేదు, అది తనకు అర్థం చేసుకోలేక నా దగ్గరకు వస్తున్నాడు. అక్కడ మణిది కూడా తప్పులేదు, పాపం అక్కడ నేను ఏడ్చే వీడియో చూపించినట్టున్నారు, తను ఏమనుకున్నాడో మణి అని మణికి కూడా కన్సర్న్గానే మాట్లాడుతుంది యష్మి. అలాగని నాకు తనతో నేను ఆల్రెడీ నాకు ఒక ఫ్రెండ్షిప్ బ్రేక్ అయినట్టు అనిపించింది, సో నేను మాట్లాడలేకపోతున్నాను. అలాగే ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఏదో ఇచ్చాడంట మణికంఠ, సో నాకు అది కూడా తీసుకోవడం అంత ఇష్టం లేదు ఇలా అని చెప్పేసి నిఖిల్ దగ్గర మాట్లాడుతుంది అనమాట. ఒక రకంగా నిఖిల్ సజెషన్ తీసుకుంటున్నట్టు. సో నిఖిల్ ఏమంటాడంటే మనం ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో మనం ఇలాగ క్లోజ్డ్ ప్లేస్లో ఉన్నాము, ఇలాంటప్పుడు మనం మెంటల్ ప్రెషర్ తెచ్చుకోవడం అంత మంచిది కాదు, నీకు నిజంగా తన వల్ల నీకు డిస్కంఫర్ట్ ఇలా ఫీల్ అవుతుంటే అంటుంటే అప్పుడు యష్మి అంటది, కానీ మణి ఇండీసెంట్గా అలా ఏం బిహేవ్ చేయలేదు నాతో అని అంటది. యష్మి ఆ మాట్లాడిన విధానం బాగుంది అనిపించింది. పాపం మణి మీద ఏం నిందలు వేయట్లేదు, తన కంఫర్ట్ లేదు అని మాత్రమే చెప్తుంది. సో కొంచెం జెన్యూన్గా అనిపించింది ఆ మాట్లాడే విధానం. దట్టు ఏడ్చాడు కదా. 1 minute. సో అది నాకు అసలు ఏం క్లిప్ చూపించారో తెలీదు, అక్కడ లోపల ఏం జరిగిందో తెలీదు. అంటే ఇంకా ఏమైనా చెప్పారేమో, నీ ఒక్క విషయం కాకుండా ఇంకా ఏమైనా చెప్పారేమో అని చెప్పేసి నిఖిల్ అంటాడనమాట. సర్లే నీకు అంత ఇష్టం లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి చెప్పారు కదా, చెప్పిన తర్వాత కూడా అలా చేస్తుంటే చెప్పే డైరెక్ట్గా, కానీ ఇంకా చెయ్యడు అలాగా అంటే పాపం ఆ పిల్లోడు తప్పు కూడా లేదు, తనేమి ఇండీసెంట్గా బిహేవ్ చేయలేదు అని అంటుంది అనమాట. యష్మి ఈ మాట్లాడడం నాకు నచ్చింది. ఆ పిల్లోడు తప్పులేదు, తనేమి నాతో ఇండీసెంట్గా బిహేవ్ చేయలేదు, కానీ ఏదైతే నాకు నామినేట్ చేశాడో ఆ తర్వాత నాకు నచ్చట్లేదు ఆ పిల్లోడు అని క్లియర్గా తన మనసులో ఏముందో అది జెన్యూన్గా చెప్పింది అని అనిపించింది నాకు అక్కడ. సో నిఖిల్ ఏమంటాడంటే పొలైట్గా చెప్పు, ఒకవేళ నీకు మళ్ళీ అలా ఏమైనా డిస్కంఫర్ట్ అనిపిస్తే, ఎందుకంటే ఒక రిలేషన్లో ఇద్దరి మధ్య కంఫర్ట్ లేకపోతే అది ఏ రిలేషన్ అయినా, అది ఫ్రెండ్షిప్ అయినా ఏ రిలేషన్ అయినా కంటిన్యూ చేయలేము అని చెప్పేసి నిఖిల్ అంటాడు. సో ఇది జరుగుతుంది. మణి అయితే ఏడ్చాడంట కన్ఫెషన్ రూమ్లోంచి బయటికి రాగానే, అయ్యో ఇలా వెళ్ళిందా బయటికి, అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు అని చెప్పేసి. సర్లే ప్రతి వాళ్ళు మనిషి అన్నాక తప్పు చేస్తారు, కానీ ఒకసారి చెయ్యొద్దని చెప్పిన తర్వాత కూడా చేస్తే తప్పు. సో ఆల్రెడీ ఒకసారి చెప్పారు కాబట్టి ఇంక మళ్ళీ చెయ్యడులే అని చెప్పేసి నిఖిల్ అంటాడనమాట. ఇంకొకటి యష్మి దగ్గర కూడా వచ్చి మాట్లాడాడంట మణి వచ్చి, నువ్వు అలా ఏడ్చేసావు యష్మి, అస్సలు నీ మీద కన్సర్న్తోని నేను కన్సోల్ చేయాలనే నీ దగ్గరకు వచ్చాను, కానీ ఎలాంటి చెడు ఉద్దేశం లేదు యష్మి అని చెప్పి యష్మి దగ్గర కూడా వచ్చి మణి మాట్లాడాడంట. సో ఇది జరిగింది. అంటుంది పాపం వాడేమో నాతో ఇండీసెంట్గా బిహేవ్ చేయట్లేదు, కానీ నాకే నచ్చట్లేదు. సో ఇది అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. ఎవరు? సీతను, నైనిక. 1 minute.
సీత, నైనిక, విష్ణు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారనమాట. వీళ్ళకంట హ్యాష్ ట్యాగ్ అంట సేనావి అంట. సీత ఏం చేస్తుందంటే సీతకి ఏదైతే ఈ సెట్ అండ్ కట్లో వీళ్ళిద్దరిని నిలబెట్టి ఒకరిని తీసుకో, ఒకరికేమో హార్ట్ ఇవ్వు, ఒకరిని కట్ చెయ్యి, ఇందులో వీళ్ళు ముగ్గురిని పెట్టారు కదా. సో అలాగే మీ ఇద్దరిలో ఎవరు బాగా ఆడారు, హౌస్లో అందరికంటే బాగా ఎవరు ఆడారు అంటే సీత అని చెప్పారు కదా. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కనపడుతుంది ఆ అమ్మాయి మాటల్లో. హ్యాష్ ట్యాగ్ సేనావి అని వస్తుందంట. సో దాని గురించి మాట్లాడింది. రెండు అంటే అందరికంటే తన బాగా ఆడుతుంది అంటే యష్మిని, విష్ణును, నైనిక పొగుడతారు. అప్పుడు కూడా సీతలో నేను యష్మి కంటే బాగా ఆడతాను. సో ఆ రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ అమ్మాయి మాటల్లో కనపడుతుంది. అంటే తనకి ఏదో బయట ఫ్యాన్ బేస్ వచ్చేసినట్టు. సో ఈ రకమైన మాటలు వీళ్ళు ముగ్గురు కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆల్మోస్ట్ నైట్ 3 అయ్యే వరకు మాట్లాడుకున్నారు. వీళ్ళు ముగ్గురు మాటల్లోనూ విష్ణును, నైనిక వీళ్ళిద్దరూ బాగానే మాట్లాడుతున్నారు. సీత ఒకటి ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతుంది అని అనిపిస్తుంది. ఇలా ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయింది అనుకో ఆ అమ్మాయికి ప్రాబ్లం అయిపోతుంది నాకు అనిపించింది ఈరోజు మాటల్లో, ఆ అమ్మాయి మాటల్లో. ఇంక విష్ణును, నైనిక ఏం మాట్లాడారో చెప్తా. విష్ణు ఇప్పుడు సీత అంటది, ఇప్పుడు మనం 2 గ్రూప్స్ 2 క్లాన్స్ ఉన్నాం, ఇద్దరికి రైవల్రీ నడుస్తుంది ఎగ్స్ టాస్క్ వల్ల. సో ఇద్దరు క్లాన్స్ని కలపకుండా ఏదైతే ఆల్రెడీ అవతల క్లాన్ ఉందో దానికి కొత్త చీఫ్ని పెడతారు అని చెప్పి సీత అంటది అనమాట. సో సీత అలా అంటే విష్ణు అంటది యష్మిని పెడతారేమో అని. అప్పుడు విష్ణు యష్మిని పొగుడుతుంది అనమాట. ఏమని అంటే యష్మి ఇప్పుడు అసలు ఫస్ట్ వీక్కి ఇప్పటికి యష్మికి చాలా తేడా ఉంది. అసలు ఫస్ట్ వీక్ అసలు యష్మి అలా డైరెక్ట్గా నడుచుకుంటూ లగ్జరీ రూమ్లోకి వెళ్ళిపోయేది. ఇప్పుడు అలా కాదు, చాలా బాగా ఉంటుంది. ఆ గేమ్ అసలు లాస్ట్ వీక్ అయితే గేమ్ 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 అంటే ఫుల్ ఆ గేమ్ మోడ్లోనే ఉంది. మళ్ళీ గేమ్ అవ్వగానే మనతో చాలా బాగా ఉంటుంది. గేమ్ ఉన్నంతసేపు ఫుల్ గేమ్ మోడ్లో ఉంటుంది. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హెర్ అని చెప్పేసి విష్ణు యష్మి గురించి చాలా బాగా మాట్లాడింది. సో అది మాట్లాడింది. అలాగే నైనిక ఏం మాట్లాడుతుందంటే నిజమే యష్మి అసలు చాలా స్పోర్టివ్గా ఉంటుంది అన్నమాట విష్ణు అంటది. నైనిక ఏమంటదంటే అవును అసలు అందరితోనూ యష్మి ఎంత బాగా జెల్లప్ అయిపోతుందంటే అలా ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా జెల్లప్ అయిపోతుంది. అలాగే గేమ్ని గేమ్ లాగే చూస్తుంది, గేమ్ని పర్సనల్కి కలపదు, అక్కడ గేమ్ది ఏమైనా సరే అక్కడే వదిలేస్తుంది అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఒక మంచి పాజిటివ్ టాక్స్ జరిగాయి. సీత మధ్యలో కూర్చుంది, వీళ్ళిద్దరూ మాత్రం యష్మిని ఫుల్ పొగిడారు, విష్ణు అలాగే నైనిక. సో ఇది జరిగింది. నైనిక ఏమో అక్కడ నైనిక కాదు యష్మి అక్కడ వంట చేసుకుంటుంది. ఆ వంట చేసుకోవడానికి ముందు కూడా ఏం జరుగుతుందంటే నిఖిల్ యష్మి మాట్లాడుకుంటున్నారు కదా, మధ్యలో వచ్చి సోనియా వాళ్ళిద్దరి మధ్యలో కూర్చుంది కదా. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, వదలొచ్చు కదా, ఎందుకంత మధ్యలో వచ్చి దూరిపోవడం. ఏమో యష్మి ఏం చెప్తుందో నిఖిల్కి వెయిట్ చేయొచ్చు కదా, ఎందుకు కూర్చుందో, ఎప్పుడు కూర్చోదు నిఖిల్ దగ్గర, ఏదో మాట్లాడుతుందేమో, ఆల్రెడీ తెలుసు ఏదో ఇష్యూ జరిగింది కన్ఫెషన్ రూమ్లో అని, వదలొచ్చు కదా ఏదో మాట్లాడుతున్నప్పుడు. వచ్చి మధ్యలో కూర్చుంది. సో మధ్యలో కూర్చునేటప్పుడు ఇంకేం మాట్లాడుతుంది యష్మి. ఒక 5 నిమిషాలు కూర్చొని అక్కడ నుంచి వచ్చేసింది యష్మి. దట్టు మన నిఖిల్ బాబు ఎవరు సోనియా నెత్తి మీద చేసి ఇలా ఆడుకుంటూ మాట్లాడుతున్నాడు. మేబీ యష్మికి ఇంకెక్కడ ఎందుకులే నేను ఉండడం అనిపించిందేమో. అక్కడ నుంచి వెళ్ళిపోయి కిచెన్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో యష్మి కిచెన్లోకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ముగ్గురు కూర్చుని ఇలాగ యష్మిని ఫుల్ పొగుడుతూ మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి యష్మి ప్రస్తుతం ఏదైతే ఎగ్ టాస్క్ అయిందో, ఎగ్ టాస్క్ అయిన తర్వాత హౌస్లోనూ ఒక మంచి అంటే ఈ అమ్మాయి సూపర్ స్ట్రాంగ్గా అన్న ఫీలింగ్ వచ్చింది. బయట జనాలు అయితే ఆడపిల్లని పేరు పెట్టేశారు. కొంచెం ఏవైతే అప్పుడప్పుడు నెగిటివ్ షేడ్స్ ఆ దెయ్యం పోతుంది కదా, టాస్క్లు ఏమైనా స్టార్ట్ అయ్యి అనుకో ఏదో వాళ్తుంది ఆ అమ్మాయి మీద, అలా వాలినప్పుడు ఓన్లీ పాజిటివ్ షేడ్ వచ్చి నెగిటివ్ షేడ్ రాకుండా ఉంటే మాత్రం ఎవరు ఆపలేరు, వెళ్ళిపోద్ది అంతే. వెళ్ళిపోద్ది టాప్ 5కి విన్ అయిపోవచ్చు కూడా, విన్నింగ్ మెటీరియల్ ఆ అమ్మాయి. కొంచెం ఆ నెగిటివ్ షేడ్స్ ఏమైనా ఉంటే కొంచెం రానివ్వకుండా కాపాడుకుంటే తిరిగే లేదు అసలు ఆ అమ్మాయికి. యష్మి సూపర్ ప్రస్తుతానికి అయితే అన్ని రకాలుగా. ఎందుకు మొన్న అభయ్ విషయంలో సీత ఏడ్చేస్తుంది కదా తెగ, అభయ్ ఎలిమినేట్ అయిపోయాడని ఏకంగా ఎలిమినేషన్ మాట విన్నప్పటి నుంచి ఏకంగా స్టేజ్ మీద ఎక్కి అభయ్ వెళ్ళిపోయే వరకు ఏడ్చింది కదా సీత. మరి అలాంటప్పుడు అక్కడ అభయ్ కోసం గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఎందుకు లేచి నిలబడి సారీ అభయ్ని ఉంచండి అని అడగలేదు? అంత ధైర్యం చేసింది ఓన్లీ యష్మి. అది లీడర్షిప్ క్వాలిటీస్ అంటే. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ యష్మిలో ఉన్నాయి. అంతమంది కూర్చున్నారు కానీ ఎప్పుడైతే గేట్స్ ఓపెన్ చేసి అబ్బాయి గెట్ అవుట్ అనేటప్పటికి టక్కమని లేచింది యష్మి, లేచి నిలబడి వద్దు సార్ అని. అది ఆ లీడర్షిప్ క్వాలిటీస్ యష్మిలో క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇది జరిగింది.
సో నెక్స్ట్ ఇంకా వీళ్ళు చాలా మాట్లాడుకుంటారు. అంతకుముందు ఏమైనా మిస్ అయ్యానేమో, 1 minute చూస్తా. విష్ణు అంటది ఆదిత్యతో, హౌస్లో అన్ని జరుగుతుంటే ఆదిత్య లాస్ట్ వీక్ నన్ను నామినేట్ చేశాడు, మళ్ళీ నన్నేమో ఆయన నన్ను ఇన్నోసెంట్ గర్ల్ ఇలాగ అంటాడు. 1 minute. సో అందుకు నాకు అన్న మీద కోపం ఉంది, సో నేను అన్నని నామినేట్ చేస్తాను, ఆదిత్య అన్నని చెప్పేసి విష్ణు అంటది. సీత ఏమో మణిని నామినేట్ చేస్తుందంట. సో వీళ్ళు ఆ నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నారు. ఏంటో బిగ్ బాస్ నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటుంటే ఏమంటలేదు. యాక్చువల్గా నామినేషన్స్ గురించి అలా మాట్లాడుకోవద్దు కదా, ఎవరు నామినేట్ చేస్తున్నారు అన్నది తెలియకుండా నామినేట్ చేయాలి. బిగ్ బాస్ ఏమనట్లేదు, వీళ్ళు శుభ్రంగా ఇదిగో సీత ఏమో మణిని నామినేట్ చేస్తుందంట, విష్ణు ఏమో ఆదిత్యాన్ని నామినేట్ చేస్తానని చెప్తుంది, విష్ణు ఏమో ప్రేరణని నామినేట్ చేస్తాను అంటుంది. సో ఇలాగ మేము వీళ్ళని నామినేట్ చేస్తామని చెప్పేసి మాట్లాడేసుకుంటున్నారు. ఏంటో మరి బిగ్ బాస్ అలాగా నామినేషన్స్ గురించి ఒకళ్ళు డిస్కస్ చేసుకోకూడదు అన్నది బిగ్ బాస్లో ఉన్న రూలు. ఆ రూల్ వీళ్ళు అతిక్రమిస్తున్నప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తున్నాడో అసలు ఎలాంటి అనౌన్స్మెంట్స్ లేదు. ఒకసారి పనిష్మెంట్ ఇస్తే రెండోసారి అలాంటి పనులు చేయరు. సో ఇది ఒకటి జరిగింది, నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి విష్ణు సేమ్ వీళ్ళ ముగ్గురే సేమ్ కూర్చుని మాట్లాడుకుంటారు. నిఖిల్ని సోనియా టూ మచ్ కంట్రోల్ చేసేస్తుంది, మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ మీరిద్దరూ లేకపోతే నేను ఎవరితో మాట్లాడాలి, అసలు నాతో మాట్లాడడానికి ఎవరు లేరు అని చెప్పేసి విష్ణు వీళ్ళతో మాట్లాడుతుంది అనమాట. నిఖిల్ సోనియా మాట ఎక్కువ వింటున్నాడు. సో ఇలాగా ఒక టాస్క్లో నాకు సంచాలక్ ఇస్తుంటే సోనియా ఇవ్వద్దు అన్నది, ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయాడు నిఖిల్. అలాగే నెక్స్ట్ ఆ నత్త టాస్క్లో ఏమో నయనికాకి ఛాన్స్ ఇవ్వలేదు, అప్పుడు కూడా సోనియాకి డైరెక్ట్ ఫస్ట్ సోనియాకి ఇచ్చేసుకుని సోనియా తను వెళ్దామని తర్వాత నయనికాని అడిగారు. సో ఈ డిస్కషన్స్ అన్నీ వీళ్ళ మధ్య జరిగాయి అనమాట. సో సోనియాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, అలాగే సోనియా నిఖిల్ని బాగా కంట్రోల్ చేస్తుంది. సో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నయనిక అంటది, అంతేకాదు ఇప్పుడు నేను పృథ్వీ ఉన్నా కూడా నిఖిల్ అన్న నాకంటే పృథ్వీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు, మా ఇద్దరిలో ఒకరిని చూస్ చేసుకోవాల్సి వస్తే పృథ్వీని చూస్ చేసుకుంటాడని నయనిక అంటుంది. యాక్చువల్గా ఆ అమ్మాయికి 24 hours రియాలిటీ చెక్ అయింది. ఎలా అంటే ఇప్పుడు నామినేషన్స్లో నిఖిల్ ఎవరిని సేవ్ చేశాడు, పృథ్వీని సేవ్ చేయలేదు కదా, నయనికాని సేవ్ చేశాడు. బట్ ఇక్కడ నయనిక ఏమంటుంది, పృథ్వీను నయనిక మేమిద్దరు ఉన్నప్పుడు నిఖిల్ అన్న పృథ్వీని చూస్ చేసుకుంటాడు అని అన్నది. కానీ నిఖిల్ అన్న ఎవరిని చూసుకున్నాడు, నయనికాని చూస్ చేసుకున్నాడు. సో ఇది ఆ అమ్మాయికి పెద్ద రియాలిటీ చెక్ అవుతుంది అనమాట. ఏ మాట అయితే అన్నదో 24 hours అది చూపించింది, అది జరిగింది హౌస్లో. సో ఇది ఒకటి జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1 minute ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను. నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాము. అంతకుముందు లైవ్లో ఏం జరిగిందో ఒక్కసారి చూస్తాను. నెక్స్ట్ లైవ్లో విషయాలు ఇది లైవ్ కాదు, నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాము. మనం ఆల్రెడీ ప్రోమో చూసాము. నబీల్ వర్సెస్ సోనియా జరుగుతుంది. యాక్చువల్గా నబీల్ సోనియాని నామినేట్ చేయాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు, సోనియాతో నబీల్కి జరిగిన గొడవల వల్ల. సో అలాగే ముందే చెప్పాడు, సీతను నబీల్ మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాగా సోనియా మాట్లాడుతుంటే ఓవర్ ల్యాప్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అప్పుడు సీత అంటది, అలా ఓవర్ ల్యాప్ చేసినప్పుడు నువ్వేం చేయాలో డిసైడ్ చేసుకో అంటే అంటాడు. అప్పుడు ఒకవేళ అమ్మాయిలు ఓవర్లాప్ చేస్తే నేను ఏం చేయాలో తెలుసు అంటున్నాడు కదా, మేబీ అది అంటున్నాడు కదా, మేబీ తను ఓవర్లాప్ చేస్తుంటే అలా చేస్తున్నాడేమో. ఒకవేళ కనుక సోనియా ఓవర్లాప్ చేసి అంటే నబీల్ని మాట్లాడనివ్వకుండా అలా చేస్తుంటే కనుక నబీల్ ఈ బిహేవియర్ బిహేవ్ చేశాడు అనుకో, ఆడియన్స్కి నచ్చుతుంది. ఎందుకంటే సోనియా నోరు ముయించాడు ఈ రకంగా అని. సో అప్పుడు నబీల్ నామినేషన్ ఒక మంచి ఫైర్, ఒక మాస్ ఫైర్ నామినేషన్ అవుతుంది. అలా కాకుండా ఒకవేళ లాస్ట్ వీక్ ప్రేరణ విషయంలో నామినేట్ చేసినప్పుడు మిస్ఫైర్ అయింది నబీల్ది. అప్పుడు కూడా పాపం ప్రేరణ విసిగించింది. బట్ మనకి ఎపిసోడ్లో చాలా కట్ చేసేయడం వల్ల నబీల్ మిస్టేక్ ఎక్కువ కనిపించింది. సో ఒకవేళ అలా జరిగితే నబీల్ది మిస్ఫైర్ అవుతుంది అనమాట. అంటే నబీల్ ఏమో అనవసరంగా ఎక్కువ యాక్షన్స్ చేసి చూపించాడు, ఎక్స్ట్రా చేశాడు అని అనిపిస్తుంది అనమాట. అది ఎపిసోడ్ వస్తే కానీ మనకు తెలీదు. బట్ తనైతే ముందే డిసైడ్ అయ్యాడు, ఏమని సోనియా ఓవర్లాప్ చేస్తే నేను ఇలా చెయ్యాలి అని చెప్పి. అంటే తను మాట్లాడనివ్వదు కదా, మనల్ని మాట్లాడనివ్వకుండా ఓవర్లాప్ చేస్తే నేను ఇలా చేసి తను కంట్రోల్ చేస్తానని తను ఫిక్స్ అయ్యాడు. ఒకవేళ నిజంగా అలా ఓవర్లాప్ చేస్తుంటే
కంట్రోల్ చేయడం కోసం మాత్రమే నబీల్ ఇలా బిహేవ్ చేసి ఉంటే ఆడియన్స్కి నచ్చుతాడు. సో దీనికి మాత్రం మనం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకళ్ళది ఇంకా చాలామంది గొడవలు జరిగాయి చెప్తా. నామినేషన్స్లో నిఖిల్ నైనికాని సేవ్ చేశాడని చెప్పాను కదా, అది కాకుండా విష్ణు ప్రేరణ వీళ్ళ మధ్య నామినేషన్స్ జరిగాయి. నెక్స్ట్ వచ్చేసి సీత మణి వీళ్ళ మధ్య జరిగాయి 2. సోనియా వర్సెస్ యష్మి కూడా జరిగింది. అలాగే యష్మి వర్సెస్ మణి ఇవి కూడా జరిగాయి. ఈ 4 జరిగాయి. అండ్ నామినేషన్స్లోకి వచ్చింది వచ్చేసి ప్రేరణ, నబీల్, ఆదిత్య, సోనియా, పృథ్వీ, మణికంఠ. సో వీళ్ళు 6 నామినేషన్లోకి వచ్చారనమాట. సో వీళ్ళలో ఈ వారం మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అయిపోవాలనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా హౌస్లో లైవ్ జరుగుతుంది కదా, చూసి నా నెక్స్ట్ వీడియోలో చెప్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై.